బన్సీలాల్పేటలో బొందలగడ్డ మాయం. శ్మశాన వాటిక కబ్జాకు నకిలీ పత్రాలు సృష్టించిన అక్రమార్కులు. గుండాలను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ కబ్జాలకు పాల్పడుతున్న ముఠా. సాక్షాత్తు సికింద్రాబాద్ ఎంఆర్ఓ కేసు పెట్టినా పట్టించుకొని గాంధీనగర్ పోలీసులు. జిహెచ్ఎంసీ అధికారులు చేసిన సీజన్ తొలగించి దర్జాగా పనులు చేసుకుంటున్న కబ్జాకోరులు. శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని మొరబెట్టుకుంటున్న కురుమ సంఘ కులస్తులు. తెర వెనుక స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వస్తున్నట్లు ఆరోపణలు. కబ్జాదారులకు అండగా పోలీసు అధికారులు, మండిపడుతున్న స్థానిక ప్రజలు. కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తున్న వైనం. ఈ కబ్జాని కట్టడి చేయలేక నిస్సహాయ స్థితిలో మిగిలిపోయిన హైడ్రా. పాపం హైడ్రా ఏం చేస్తుందండి? హైడ్రా దాని వెనకాల ఒక ఎమ్మెల్యే ఉన్నాడంట, పోలీసులు కాపలా కాస్తున్నారంట, పోలీసులు సపోర్ట్ చేస్తున్నారంట, గూండాలు ఉన్నారంట. ఇంతమంది ఉంటే పాపం హైడ్రాకి భయం కదా అటే వెళ్ళాలంటే. ఎందుకంటే రోడ్ల మీద లేకపోతే చిన్న చిన్న టెంట్లు, గుడారాలు వేసుకున్న వాటిని పడేయాలంటే, వాటిని తీసేయాలంటే హైడ్రాకి భలే ఇంట్రెస్ట్. చాలా వేగంగా వెళ్తుంది, చాలా వేగంగా అవి పడేస్తుంది. కానీ పాపం ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ జోలికి హైడ్రా వెళ్ళలేదు కదా, భయం కదా వాళ్ళకి, హైడ్రా వాళ్ళకి. ఒకసారి స్టోరీ చూద్దాం మనం డీటెయిల్డ్గా. రీసెంట్గా కొన్ని రోజుల క్రితం మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ఒక ప్రాంతంలో ఒక వ్యక్తిని, మార్వాడికి సంబంధించిన వ్యక్తిని కొట్టాడు. సో అది కాస్త చినికి గాలివానగా మారి గోబ్యాక్ మార్వాడి అనే ఉద్యమం ఉవ్వెత్తున ఎక్సే స్థాయికి చేరింది. ఒక దశలో తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి మార్వాడీల్ని తరిమి కొట్టాలి అనే స్థాయికి ఆ ఉద్యమం చేరుకుంది. కానీ ప్రభుత్వం తొందరగా స్పందించి ఆ ఉద్యమం అంతకు మించి ముందుకెళ్లకుండా అక్కడితో ఆపేశారు, అయిపోయింది. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ శ్మశానాన్ని ఆక్రమిస్తున్న ఇద్దరు పెద్ద మనుషులు కూడా అదే మార్వాడికి సంబంధించిన వ్యక్తులు. మరి ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి, పోలీసులు చూస్తూ ఉన్నారు, అధికారులు చూస్తూ ఉన్నారు. గూండాలను పెట్టి వాళ్ళు మొత్తం శ్మశానాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మార్వాడీలు అయితే ఏమన్నా చేయొచ్చా? వాళ్ళకి వేరే చట్టం ఏమన్నా ఉందా? వాళ్ళకి తెలంగాణలో ఇండియాతో కాకుండా ప్రత్యేక చట్టాలు ఏమైనా రూపొందించారా? లేకపోతే వాళ్ళు వేస్తున్న చిల్లర పైసలకి మీరేమన్నా లొంగిపోతున్నారా? సమాధానం చెప్పాలి కదా అధికారులంతా కూడా. ఇది ఎక్కడంటే హైదరాబాద్ జిల్లా సికింద్రాబాద్ మండల పరిధిలోని బోలక్పూర్ రెవెన్యూ శివార్ బన్సీలాల్పేటలో రెవెన్యూ సర్వే నెంబర్ 77, టౌన్ సర్వే నెంబర్ 8లో మొత్తం 16 ఎకరాల 18 గుంటల విస్తీర్ణం ఉంది. ఇది కురుమ కులస్తులకు చెందిన శ్మశాన వాటిక స్థలం. ఇది ఇక్కడ రెవెన్యూ రికార్డులో కూడా ఇది చాలా స్పష్టం చేస్తుంది అది శ్మశాన వాటిక అని చెప్పి. ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించే ఒక అగర్వాల్, వికాస్ అగర్వాల్ అనే వ్యక్తి, అలాగే జీడిమెట్లలో ఉండే అను అగర్వాల్ అనే ఇద్దరు కలిసి 2023 సంవత్సరంలో, 23 అంటే బీఆర్ఎస్ హయాంలో ఇట్లాంటి కబ్జాలకి పెట్టింది పేరు హ్యాపీగా బిందాస్గా చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళంతా కలిసి ఈ వికాస్ అగర్వాల్, అను అగర్వాల్, వికాస్ అగర్వాల్, అను అగర్వాల్ వీళ్ళిద్దరు కలిసి దీనికి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారండి. కరెక్ట్గా ఈ స్థలం నుంచి దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరంలో ఉండే 41B, 41Cలను దీని కింద వస్తాయని చూపిస్తూ ఫేక్ పత్రాలు సృష్టించారు. ఒక ఫేక్ రికార్డు సృష్టించారు. ఇది మొత్తం కూడా ఇదిగో కాసులు కక్కడితో పాటు సబ్ రిజిస్టర్ ఏం చేశాడు, వీళ్ళకి అమ్ముడు పోయి ఆ బొందలగడ్డకి డాక్యుమెంట్స్ నెంబర్ 411/2023, 408/2023, 413/2023గా రిజిస్ట్రేషన్లు చేసి చేతులు దులుపుకున్నాడు. సో కబ్జాదారులు పలుకుబడితే జిహెచ్ఎంసీలో ఉన్న అవినీతి అధికారులకు తమ గుప్పెట్లో పెట్టుకొని లొకేషన్ స్కెచ్ లేకుండానే అనుమతులు తెచ్చుకున్నారు. సో ఇలా దొడ్డుదారిన, అంటే ఎక్కడైతే అక్కడ లంచాలు ఇవ్వాలో, ఎక్కడైతే అక్కడ డబ్బులు ఇవ్వాలో మేనేజ్ చేసుకుంటూ దొడ్డుదారిన పర్మిషన్లు తెచ్చుకున్నారు దీనికి. కానీ అందరూ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇక్కడ ఏం చేశారు, ఇదంతా కూడా బోగస్ సర్వే నెంబర్ అని చెప్పి సికింద్రాబాద్ ఆర్టీఓ సాయిరామ్, తహసీల్దార్ పాండు నాయక్ తేల్చి ఇదంతా బోగస్, ఫేకు, నకిలీ పత్రాలు సృష్టించారని చెప్పి వీళ్ళపైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సో ఇది కంప్లైంట్ కాపీ, ఇదంతా వీళ్ళ కంప్లైంట్ కాపీ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ ఇది. ఇదేంటిది, పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కళ్ళెదుటే కబ్జాదారులు పట్టించుకొని గాంధీనగర్ పోలీసులు. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, ఈ తహసీల్దార్ గారు ఏం చేశారు, ఇదంతా కూడా
Ward 77 Block A and this TS number 8 with an extent of 618 square meters and column number 22 is a graveyard. But on the ground this land is occupied by unidentified people and doing the construction and there are some temporary sheds but as per TSLR it is a graveyard land. This is submitted for favor of confirmation for taking necessary action. సో రిసీవ్డ్ పిటిషన్ ఆన్ ఈ డేట్స్ రాశారు. సో ఆయన తహసీల్దార్ గారు ఇది ఒక గ్రేవీ అంటే శ్మశానానికి బొందలగడ్డకి సంబంధించిన ప్లేస్ ఇది అని చెప్పి ఆయన ఒక సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. అది ఎఫ్ఐఆర్ కాపీ. ఇదిగో ఈ ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ అయిందండి మనకి 14/7/2025 ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 191/2025. యాక్ట్ సెక్షన్ నెంబర్ 329/3, 301 RYW 3/5 BNS సెక్షన్ కింద నమోదైనవి ఇవన్నీ కేసులు. కానీ ఈ కేసులు నమోదైనా కానీ ఎటువంటి చర్యలు లేవు, కనీసం ఎంక్వైరీ కూడా లేదు, కనీసం విచారణ కూడా చేస్తలేరు మనోళ్ళు. ఎందుకు విచారణ చేయడానికి కూడా భయపడుతున్నారు? ఎందుకు మనోళ్ళు? ఇదిగోండి, ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు కబ్జా చేస్తున్నారని చెప్పి స్థానికులు అక్కడ గొడవ పడటానికి వెళ్తే పోలీసులు దగ్గరుండి మరి కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారు, దగ్గరుండి పోలీసులు. మరి ఇది ఎక్కడ అన్యాయం? ఇది వీళ్ళకి ఎందుకు అంత స్పెషల్? ఇదిగో జిహెచ్ఎంసీ సీజ్ చేసింది దీన్ని. దిస్ బిల్డింగ్ ఈజ్ సీల్డ్ అండర్ సెక్షన్ ఆఫ్ 401/A ఆఫ్ జిహెచ్ఎంసీ యాక్ట్ 1055 బేగంపేట్ సర్కిల్ 30. ఇది ఒక శ్మశానరావు భయ్య అని చెప్పి దీన్ని ఆక్రమించారని చెప్పి జిహెచ్ఎంసీ సీజ్ చేసింది. జిహెచ్ఎంసీ సీజ్ చేసిన దాంట్లో ఇప్పుడు పరిస్థితి ఏమో తెలుసా మీకు? ఇలా ఉంది. ఇదిగో చక్కగా చుట్టూతా బ్లూ షీట్స్ వచ్చేసి దీంట్లో పిల్లర్లు కూడా అయిపోయినాయి. ఇక దాదాపుగా పిల్లర్లు అయిపోయినాయి, మొత్తం ఇదంతా అయిపోయి ఇది. మరి జిహెచ్ఎంసీ సీజ్ చేసిన దగ్గర ఇంత కన్స్ట్రక్షన్ ఎట్లా జరిగిందండి? చూడండి, మొత్తం పిల్లర్లు అయిపోయినాయి, బ్లూ షీట్స్ వేసి ఉన్నాయి, కింద ఫ్లోరింగ్ కూడా అయిపోయింది. ఇదిగో మొత్తం సరంజామా అంతా ఉంది. మరి జిహెచ్ఎంసీ సీజ్ చేసిన దగ్గర ఎట్లా నడుస్తున్నాయి ఇవి? అదిగో పని కూడా జరుగుతుంది చక్కగా. అసలు శ్మశానం తాలూకు ఆనవాళ్లే లేవుగా అక్కడ. శ్మశానం తాలూకు ఆనవాళ్ళు లేవు అంటే ఎన్ని సమాధుల పైన వీళ్ళు కట్టుంటారు దీన్ని? ఇంత జరుగుతుంటే, ఇన్ని సమాధుల పైన ఇది కడుతుంటే, ఇంత పిల్లర్లు అయిపోతుంటే, బ్లూ షీట్స్ వేస్తే కళ్ళు మూసుకుపోయినాయి వీళ్ళకి, అధికారులకి. పోలీసులు పట్టించుకోరు, ఆఖరికి ఎంఆర్ఓ ఆర్డీఓ చెప్పినా కూడా పట్టించుకోరా? ఎమ్మెల్యే చెప్పాడనా, లేకపోతే మీ అందరికీ వాళ్ళు అను అగర్వాల్, వికాస్ అగర్వాల్ ఏమన్నా మీకు రావాల్సింది మీకు ఇచ్చారా? వందల ఏళ్లుగా శ్మశాన వాటికగా ఉన్నటువంటి కుర్మల శ్మశాన వాటిక, హిందూ శ్మశాన వాటిక అన్నటువంటి శ్మశాన వాటికని ఈరోజు హిందువులకు లేకుండా, అలాగే కుర్మలకు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీలు దీన్ని కబ్జాకి గురి చేసి ఆ ఎముకలని, ఆ బొందలని, ఆ శ్మశాన వాటికని, ఆ గోరీలని కూలగొట్టి మరి రాత్రి భవన్లు స్పీడ్గా ఈ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వందల ఏళ్ళుగా ఉన్నటువంటి శ్మశాన వాటికని కాపాడి మా ఆత్మగౌరవాన్ని, ఈ కురుమల గొర్రెల కాపర్ల ఆత్మగౌరవాన్ని మీరు కాపాడాలి. స్థానికంగా వేల ఏళ్ళుగా బ్రతుకుతున్నటువంటి ఈ కులానికి మీరు ధైర్యాన్ని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. వాడు ఈజీగా వచ్చి వందలను కూడా కొట్టి ఎముకలను తీసి రాత్రి భవన్లు వాడు బిల్డింగ్ కడతా ఉన్నాడు. దయచేసి గవర్నమెంట్ గొర్రెల కాపర్లకు అండగా ఉండాలని తెలియజేస్తూ గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ మార్వాడి. సో అది ఇంత జరుగుతుంటే మరి అధికారులు మాత్రం పాపం అటేపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇదిగో కళ్ళెదుటి కబ్జా చేస్తూ కోర్టులను తప్పుదో పట్టిస్తున్న కబ్జాల ముఠాను గాంధీనగర్ పోలీసు అధికారులు ప్రోత్సహిస్తూ వారి అడుగులకు మడుగులొత్తుతున్నారు. పోలీసు అధికారులకు స్థానిక తహసీల్దార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కబ్జాదారులను అరెస్ట్ చేయకుండా, కనీసం ఎంక్వైరీ కూడా చేయకుండా వాళ్ళని ఎందుకు మీరు వెనకేసుకొస్తున్నారు? దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ స్పందించి గాంధీనగర్ పోలీసులు ఉద్యోగం చేస్తున్నారా, లేదా యూనిఫామ్ ముసుగులో కబ్జాదారులతో ములాఖత్ అయి బొందలగడ్డ స్థలాన్ని కబ్జాకు పాల్పడుతున్నారు అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంత స్పష్టంగా పూర్తి ఆధారాలు ఉన్నాయి, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, తహసీల్దారు ఆర్డీఓ కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ ఉన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయి,
పోలీసుల పర్మిషన్స్ ఉన్నాయి, పోలీసుల అండదండలు ఉన్నాయి, రౌడీ షీటర్లని గుండాలని పెట్టుకొని ఆ బొందలగడ్డని ఎంత పెద్దగా కబ్జా చేస్తున్నారు చూడండి. కన్స్ట్రక్షన్ అయిపోయింది మొత్తం ఆడ. అసలు బొందలగడ్డ ఆనవాళ్లే లేవు అక్కడ. చక్కగా ఫ్లోరింగ్ వేసేసారు, పిల్లర్లు అయిపోయినాయి, బ్లూ షీట్లు వేసుకొని మొత్తం పని అయిపోయింది. మరి ఇంత జరుగుతూ నిద్రపోతున్నారు అధికారులంతా. దారుణం కదా ఇది. ఈ కబ్జా వ్యవహారంలో భాగస్వాములైన పోలీస్, జిహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు విచారణ చేపడితే వీరి అక్రమాలు మరిన్ని బట్టబయలే అవకాశం ఉందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర డీజీపీ స్పందించి గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో కబ్జాలను కట్టడి చేయాల్సిన పోలీసు అధికారులు చేసిన అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని, కబ్జాల్లో భాగస్వాములైన సిఐఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురమకులసులంతా స్పందించి డీజీపీ కార్యాలయం ముట్టడిస్తానో అలా హెచ్చరిస్తున్నారు. ఎంత దారుణం అండి నిజంగా. శ్మశానానికి కనీసం ఆనవాళ్ళు లేకుండా కబ్జా పెట్టినా చూస్తూ ఊరుకుంటున్నారంటే నిజంగా వీళ్ళని ఏం చేయాలో మరి.